హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో మనం కష్టేపల్లి అనే ఒక కథ గురించి తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చుతుంది అని కోరుకుంటున్నానండి. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఒక మహారాజు వేటకు వెళ్ళి తిరిగి రాజ్యం చేరడం ఆలస్యం అవ్వడంతో దారిలో ఒక చీరలు నేసే వారి ఇంట్లో ఆ రాత్రికి సేద తీరుతాడు. వచ్చింది రాజు అని తెలియక వాళ్ళు అతిథి మర్యాదలు చేశారు. అలసిపోయిన రాజు ఉదయం లేవడం కాస్త ఆలస్యం అవడంతో ఆ ఇంటి వాళ్ళు వారి పనుల్లో వారున్నారు. రాజు లేవగానే చీర నేసే అతన్ని చూశాడు. అతడి చేతికి ఒక తాడు కట్టి ఉండడం గమనించాడు. రాజు వెంటనే ఎందుకు ఈ తాడు అని అడగగా ఆ వ్యక్తి రాజు అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానం పని చేస్తూనే ఇవ్వడం మొదలుపెట్టాడు. ఉయ్యాలలో బాబు నిద్రపోతున్నాడు. బాబు కదిలినప్పుడల్లా ఈ తాడు లాగితే బాబు నిద్రపోతాడు అని చెప్పాడు. అతడికి దగ్గరలో ఒక కట్టె కనిపించింది రాజుకి. అదెందుకు అని అడిగాడు రాజు. బయట నా భార్య ధాన్యాలు ఎండబెట్టి వెళ్ళింది. పక్షులు ఏవైనా వస్తే ఆ కట్టెకు కట్టిన నల్లగుడ్డ ఊపితే అవి వెళ్ళిపోతాయి అని బదులిచ్చాడు ఆ వ్యక్తి నడుముకి గంటలు కట్టుకొని ఉండడం గమనించాడు రాజు. అదెందుకు అని అడగగా అందుకు ఆ వ్యక్తి, ఇంట్లో ఎలుకల బెడద ఎక్కువగా ఉంది. అవి వచ్చినప్పుడు ఈ గంట మోగిస్తే వెళ్ళిపోతాయి అని అన్నాడు. ఆ ఇంటి కిటికీలో ఓ నలుగురు వ్యక్తులు కనిపించారు రాజుకు. వాళ్ళు ఎవరు అని అడిగారు. పని చేస్తున్నది నా చేతులే కదండి. నా నోరేం పని చేయట్లేదు. అందుకు నాకు వచ్చిన కొన్ని పాటలు వాళ్ళకు నేర్పిస్తాను. వాళ్ళు నేర్చుకుంటారు అని చెప్పాడు. రాజు మళ్ళీ సందేహంగా, అలా వాళ్ళు బయట నుండి నేర్చుకోవడం ఎందుకు? ఇంటి లోపల రావచ్చు అని అడిగారు. అందుకు ఆ వ్యక్తి, నేర్చుకుంటున్నది నోటితోనే, కాళ్ళు ఊరికే ఉంటాయి కదండి. పాట నేర్చుకుంటూ వాళ్ళు కుండలు తయారు చేయడానికి మట్టి తొక్కుతుంటారు అని బదులిచ్చాడు. రాజుకి చాలా ఆశ్చర్యం వేసింది. ఒక మనిషి ఒకే సమయంలో ఇన్ని పనులు చేయగలడా అని. అందుకు ఆ చీరలు నేసే వ్యక్తి ఇలా అన్నాడు. ఇంతే కదండి, నా భార్య కాస్త చదువుకుంది. తాను బయటకు పనులకు వెళ్ళి వస్తుంది. వెళ్ళే ముందు పలకలో ఓ 10 పదాలు రాసి పెట్టి వెళ్తుంది. అన్నీ అయ్యాక అవి నేర్చుకుంటాను అని బదులిచ్చాడు. రాజుకి నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. ఒక మనిషి ఇష్టపడి చేస్తే ఏ పని కూడా కష్టం కాదు అని. సోమరిగా తిరిగేస్తున్న వ్యక్తులకు ఇటువంటి వారి పరిచయం చాలు ఏదైనా సాధించాలి అనే పట్టుదల రావడానికి. ఇష్టంగా చేస్తే కొండని సైతం పిండిని చేస్తామనే కదండి కష్టేపల్లి. మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయాలి అని అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. తద్వారా మన వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.